లాస్ట్ టైం 2019 ఎన్నికల డేట్స్కి ఇప్పటికి కాస్తంత ఆలస్యం అవుతాయి ఎన్నికలు అనేది కూడా కేంద్ర ఎన్నికల సంఘం కూడా ఆ తరహా ఏదో ఆలోచిస్తుంది మిగిలిన రాష్ట్రాల్లో కూడా అని. అంటే కొంచెం ఎక్స్టెండ్ అవుతుందా, అంటే నెల అన్నా మారుతుందా, లేదంటే రోజులే మారే అవకాశం? రోజులు మారుతాయి అంతే, ఒక 2 వారాలు తేడా వస్తుంది. ఎందుకంటే మేబీ అయితే ఆ వార దశల వారి ముగింపు అక్కడికే వస్తుంది. 22 కౌంటింగ్ ఉండొచ్చును. కౌంటింగ్ అయితే 22కే ఉంటుంది. 90%. అంటే కౌంటింగ్ ముందుకు రావచ్చు. ఎలక్షన్ డేట్ పోలింగ్ డేట్లు క్రిందసారి ఏంటంటే 7 విడతలుగా చేశారు. ఈ దఫా 4-5 విడతలే అంటున్నారు. కొట్టవతలు పడైపోతున్నారు. అలా అయితే ఫాస్ట్ గానే అయిపోతుంది. అందువలన కొంచెం లేట్ పెడుతున్నారు. అంటే ఎన్నికలు లేట్ అవుతున్నాయి కాబట్టి వీళ్ళ ఆలోచనలు కూడా లేట్ అవుతున్నాయా? భారతీయ జనతా పార్టీ దగ్గరే ఉందా ఇంకా క్లోజ్ చేయాల్సిన డీల్? తెలుగుదేశం దగ్గర ఉంది డీల్ అది. అంటే వాళ్ళ బంతికి వీళ్ళ కోర్టులోకి వేసారు. వీళ్ళు మళ్ళీ ఆ బంతిని కొడతారా లేదా అన్న చూసుకోవాలంతే. ఉమ్మడి ప్రయాణం ఉంటుందా ఉండదా అసలు? 99% ఉండొచ్చు. ఎందుకు అంటే భారతీయ జనతా పార్టీ ఎప్పుడైతే చంద్రబాబుని పిలిచిందో అక్కడ 90% అవకాశం వచ్చింది. ఇంకోటి సీట్ల పరంగా వీళ్ళు పార్లమెంట్ ఎక్కువ ఇవ్వడానికి రెడీ అయ్యారు కాబట్టి వాళ్ళకి పార్లమెంట్ స్థానాలు ఎక్కువ కలిసి ఢిల్లీ వెళ్ళి తేల్చుకోబోతున్నారా? అంటే వీళ్ళిద్దరిని పిలవలేదు కదా అక్కడ. ఇప్పుడు పిలుస్తారా? అంటే పిలిచి ఉండాలి కదా, పిలవలేదు కదా. ముందు వీళ్ళు తేల్చుకుని వాళ్ళు అడిగిన దానికి ఈయన ఏం చేస్తున్నా అంటే చంద్రబాబు గారు వాళ్ళు అడిగింది పవర్ షేరింగ్ ప్లస్ 20 ప్లస్ అది 10 అన్నారు కదా. పవన్ కళ్యాణ్ నువ్వు వెళ్ళి మాట్లాడు, నాకు వద్దని చెప్పి పవర్ షేరింగ్, ఆ విధంగా ముందుకెళ్దామని చెప్తున్నాడు. అందుకని వాళ్ళు అపాయింట్మెంట్ ఇట్లా ఈయన త్యాగమూర్తి అనేది వాళ్ళకి తెలుసు. నువ్వు త్యాగం చేసుకుంటే మధ్యలో మమ్మల్ని ఎందుకు త్యాగం చేస్తావు అనేది వాళ్ళ మెంటాలిటీ. అందుకోసం లేట్ అవుతుంది. దానికి తోడు ఇప్పుడు ఈ రైతు ఉద్యమ గొడవలు ఇవన్నీ నడుస్తున్నాయి కదా. అంటే